అమ్మ శ్రీజ, రీతు మాటలు బాలేదు, పద్ధతి బాలేదని నువ్వు చెప్పకూడదు. సంజన అహంతో అథారిటీతో ప్రవర్తిస్తోందని ప్రియా నువ్వు మాట్లాడకూడదమ్మా. హరీష్ గారు డెమాన్ పవన్ కి ఇచ్చి పడేశారు చాక్లెట్లు ఇవ్వడాలు, లత్కోర్ పంచాయతీలు అన్ని మేము చూస్తూనే ఉన్నామని. లత్కోర్ అనేది అంత వాడుక పదం కాదు, అలా అని మరి అఫెన్సివ్ వర్డ్ కూడా కాదని నా దృష్టిలో. అదంత బూత్ అయితే కాదు శ్రీజ ప్రొజెక్ట్ చేసినంత. ఓనర్స్ ప్రియాని నామినేట్ చేసినప్పుడు ప్రియా ఎంత స్వీట్ గా నేను ఏమన్నా జస్ట్ కొంచెం చూసుకుని తినండి అన్న, అందులో ఏముంది అని ఎంత అబ్బాబాబా అంత స్వీట్ గా తమరెప్పుడు మాట్లాడారు మేడం. పవన్ కళ్యాణ్ గారు గేమ్ ఏంటని అడిగారు కదా, అట్లీస్ట్ రీతో అయితే గేమ్ కాదండి. మా విషయాలు మీకెందుకు, మాలో మేము సార్ట్అవుట్ చేసుకుంటామని ప్రియా అన్నప్పుడు గాజుల విషయం, పతివ్రత శిరోమణి విషయం మీద వీళ్ళెందుకు మరి సంజన అండ్ రీతు నామినేట్ చేశారు? హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ ఏంటంటే రీతు ఫ్లోలో తిరుమణి గెలిపించానా అని అనేసింది. అంటే మొన్న సంచాలక కావాలని డిమాండ్ పవన్ ని గెలిపించావని ఫ్లోలో ఒప్పేసుకున్నాం.